మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగులో. ఈరోజు మీకు కొల్లేరు పిట్టలదొడ్డి ప్రాంతంలోకి వచ్చానండి. ఈ ఏరియా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీకు చూపిద్దామని వీడియో తీయడానికి ప్రత్యేకంగా వచ్చాను. చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చూస్తూ ఉండండి. ये बड़ा बोटा रखे, ये बड़े बोटा रखे काम में भाई भाई बिल्डिंग इस्तेदी दूर मन बाबू. अरे पापा ఇక్కడ చూడరా జరుపు హరిగా తీసుకొని పోతున్నా బాయ్ అని ప్రోగ్రామ్ పార్టీ वैसा सामने के पूरा डूब गया है, जाते हैं लगने का चपला गाड़ी में रख के जाना है, गाना है तो जाएंगे क्या చల్లకు ఫ్లోట్ అవుతుంది. ఫ్లో ఎక్కువ వద్దు. ఏ రా బా ఇంక పెరిగిపోతున్నాయి రా, పెరిగిపోతుంది బాగా వాటర్ రా. ఇంకా రాను రాను వాటర్ అనేది అక్కడ పెరిగిపోతుందండి. ఆయన చెప్పకుండా ఎంత చెప్పినా వెళ్ళిపోతున్నారు. ఏముంది స్కిడ్ అయింది అనుకోండి వాటర్లోకి వచ్చేస్తాం, అదే భయం. ఇక్కడ చాలామంది వస్తున్నారండి చూడడానికి. యాక్చువల్ మేము వెళ్ళాల్సిందైతే చిన్నడ్ల గారి దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనేసి చూద్దాం అసలు ఫ్లోటింగ్ ఎంతవరకు వచ్చిందని అనుకున్నాను, కానీ అక్కడికి అలౌ చేయట్లేదు. మనం ఎక్కడంటే జగన్ కాలనీ అని దాటిన తర్వాత అంతా కూడా వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకనే రిస్క్ చేయడం ఎందుకని ఇట్లా కొల్లేరు వైపు వచ్చి వీడియో తీసానండి. ఈ ఊరు వెళ్ళాలంటే చాలా కష్టమే నన్ను అడిగితే. ఎందుకంటే ఇదిగోండి ఇది పిట్టలదొడ్డి ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేటు. అసలు మొత్తం గట్టు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ఆ ఊరు వెళ్ళడానికి ఇలాగ పెద్ద పెద్ద బోట్లు వేసారనమాట. ఈ బోట్లు వేయకపోతే మాత్రం కష్టం, వాళ్ళు వెళ్ళడానికి చాలా రిస్క్ పడాలి. కాకపోతే వాటర్ ఫ్లో అనేది ఎక్కువైపోతుంది. చిన్న చిన్న బోట్లు అనుకోండి ఫోర్స్కి తట్టుకోలేవు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రాంతం వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా సామాను సరిగ్గా చక్కగా అన్నీ తడిసిపోకుండా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ ఏరియా వాళ్ళు నిత్యావసర సరుకులు ఏమైనా కావాలంటే చాలా కష్టమేనండి. చిన్న చిన్న వానలకే అదంతా మురిగిపోద్ది అనమాట కొవ్వాళ్ళంక గ్రామం అనేది. ఇప్పుడు ఇంకా వాటర్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి మేము ఉంటుండగానే ఇంకా వాటర్ లెవెల్ అనేది పెరిగింది, తగ్గడం ఏం లేదు. ఎందుకంటే మనకు వరద వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోయి ఈ కొల్లేరు ప్రాంతంలోకి వచ్చేసినాయి అనమాట. ఎవరిది ఇంకా రాను రాను ఫ్లోటింగ్ పెరుగుద్ది కానీ తగ్గదండి. ఎందుకంటే వాటర్ అంతా ఫ్లో అవ్వాల్సిందే కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వేడివేడి ఫుడ్ తినండి, వేడివేడి వాటర్ అవి కాచుకుని తాగండి. చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అండ్ ఈ వరదలకి దోమలు ఎక్కువైపోయి చాలా జ్వరాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి.